గోదావరికని రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతం కార్యక్రమం నిర్వహించారు. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతంలో గౌడ మహిళలు పాల్గొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఆలయ పూజారి దత్తాత్రేయ మంత్రోచ్చారణల నడుమ వ్రతాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నాయకులు మహిళలు మాట్లాడుతూ శ్రావణ మాసంలో శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతం నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో మొదటిసారి వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని, ఆ ఎల్లమ్మ తల్లి దీవెనలతో అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. రామగుండం నియోజకవర్గంలో గోదావరికని మా పెద్దపల్లి జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో రేణుక ఎల్లమ్మదేవి దేవాలయం కట్టుకున్నాము. ఈరోజు వరలక్ష్మి సందర్భంగా మహిళల చేత కుంకుమాభిషేకము, వరలక్ష్మి వ్రతాలు చేయడం జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున మహిళలు కూడా వాళ్ళకు రావడానికి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మా గౌడ పెద్దలు అందరూ దీన్ని నిర్వహించడంతో మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకు దేవుడు ఎల్లవేళలా ఆ ఎల్లవ తల్లి ఎప్పుడు ఎంబడి ఉండాలని, వాళ్ళకు సకల కోరికలు బలము అన్నీ ఇవ్వాలని కోరుకుంటూ మా మహిళలకు కూడా మంచి ఎప్పుడు ఎల్లకాలం ఆయుర ఆరోగ్యాలతోటి పసుపు కుంకులతోటి వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం లోపల ఈరోజు నిర్వహించుకుంటున్నటువంటి యొక్క సామూహిక వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో దేశవ్యాప్తంగా మరియు దేశంలో ఉన్నటువంటి యొక్క హిందూ మహిళలు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ యొక్క శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క దేవాలయం లోపల ఈరోజు నిర్వహించుకుంటున్నటువంటి యొక్క వరలక్ష్మి వ్రతంలో వాళ్ళకు విగ్రహాలు లేకుండా మొదటిసారి కాబట్టి మన అమ్మవారి యొక్క విగ్రహ రూపంలో పసుపు కుంకుమలతో పూజ నిర్వహించుకోవడం జరుగుతుంది. రెండవసారి వచ్చేసారికి మాత్రం మనం అమ్మవారి యొక్క ప్రతిమలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరియు ఇందులో భాగంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నిర్వహిస్తున్నటువంటి యొక్క 6 ఉత్సవాల్లో భాగంగా ఈ యొక్క శ్రావణ మాసం లోపల రక్షాబంధన కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క మహిళల ద్వారా, పురుషుల ద్వారా అనేక మంది సమాజంలో వివిధ రంగాలలో, కర్మాగారాలలో, కార్మిక క్షేత్రంలో, కరషి క్షేత్రంలో, అన్ని క్షేత్రాలలో కూడా ఈరోజు రేపటి నిర్వహించుకోబడుతున్నటువంటి యొక్క రక్షాబంధనం ఏదైతే ఉందో ఒకరోజు ముందుగానే యొక్క రక్షాబంధన కార్యక్రమాన్ని ఈరోజు కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్, మెరుగు యాదగిరి గౌడ్, పైడిపల్లి రామ్మూర్తి గౌడ్, మోడెం సురేందర్ గౌడ్, బెందె నాగభూషణం గౌడ్, పొన్న మంజయ్య గౌడ్, నేరెల భీమయ్య, చేపూరి శ్రీనివాస్, తాళ్లపల్లి కృష్ణ, కృష్ణమూర్తి, శ్రీనివాస్, సత్తయ్య గౌడ్ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అలాగే మంతని పట్టణంలోని మహాలక్ష్మి, కన్యకా పరమేశ్వరి దేవాలయాల్లో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని కుంకుమ పూజలు, అభిషేకాలు, ప్రతిమ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరికని, డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరికని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరికని. సెల్ నంబర్ 7680917248.